లేవియకాండము 1వ అధ్యాయము. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించునప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడెదూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహనబలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహనబలి ఎగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠం మీద దహింపవలెను. దహనబలిగా అతడు అర్పించున్నది గొర్రెల యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెల పైని చక్కగా పేర్చవలెను. దాని ఆంత్రములను, కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానినంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహనబలిగా అర్పించున్నది పక్షిజాతిలోనిదైన ఎడల తెల్లగువ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద, అనగా అగ్ని మీది కట్టెల పైని దానిని దహింపవలెను. అది దహనబలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము.